మీరు ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు సడన్గా వింత శబ్దాలు ఎప్పుడైనా విన్నారా? ఎటువంటి ఫ్యాన్లు, ఎటువంటి మోటార్ వెహికల్స్ కానీ ఎటువంటి శబ్దాలు లేని టైంలో ప్రశాంతంగా మీరు రూమ్లో నిద్రపోతున్నప్పుడు వింత శబ్దాలు కానీ హమ్మింగ్ సౌండ్స్ కానీ మీరు విన్నారా? అలా విన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? చాలా భయంకరమైన పరిస్థితిగా అనిపిస్తుంది కదా. ఇది హాలీవుడ్ మూవీస్లో ఉన్నటువంటి ఏదో హర్రర్ సీన్ లాగా మనకు అనిపించవచ్చు. కానీ అమెరికాలో ఉన్నటువంటి తావస్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో నరకం అనుభవిస్తున్నారు. మరి ఇది భూగర్భంలో నుంచి వస్తున్నటువంటి శబ్దాలా, లేకపోతే ఏలియన్స్ పంపిస్తున్నటువంటి సిగ్నల్సా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ గ్లోబల్ మిస్టరీ వెనుకున్నటువంటి రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం. మీరందరూ రెడీనా? 1990స్లో తావస్ పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది జనాలు ప్రశాంతమైనటువంటి వేళలో ఇటువంటి శబ్దాలు రావడం గమనించారు. ఆ శబ్దం ఎలా ఉందంటే, దూరాన ఒక రోడ్ రోలర్ కానీ లేకపోతే ఇండస్ట్రీ మిషనరీ కానీ రన్ అయినటువంటి శబ్దాలను వినడం గమనించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి అందరు జనాలకు కాకుండా కేవలం 2 to 5% జనాలు మాత్రమే ఈ శబ్దాలను వింటూ వస్తున్నారు. అయితే ఈ శబ్దాలు కూడా బయట అందరున్నప్పుడు కాకుండా ఇంట్లోకి వెళ్ళి నిద్రపోవడానికి విశ్రమిస్తున్నటువంటి సమయంలో మాత్రమే ప్రశాంతమైన వేళల్లో ఆ శబ్దాలు రావడం అనేది గమనించారు. ఈ శబ్దాలను గమనిస్తున్నటువంటి కొంతమంది జనాలు వారు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆ శబ్దాలను వినడం గమనించి విపరీతమైనటువంటి డిప్రెషన్కు లోనైపోయి చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఈ శబ్దాలను అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలు మాత్రం వినగలుగుతున్నారు కాబట్టి ఆ శబ్దాలు వినగలుగుతున్న వారిని హేరర్స్ అని సైన్స్ భాషలో పిలవడం జరిగింది. 1993 సంవత్సరాలకి ఈ సమస్య చాలా తీవ్రతరమైంది. అప్పుడు ప్రజల ఒత్తిడి వల్ల అమెరికా ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించడానికి లాస్ అలమోస్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులను, ధ్వని నిపుణులను, అత్యాధునికమైనటువంటి సెన్సార్లతో తావస్ పట్టణానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఊరిలోపల ఉన్నటువంటి ఇళ్లలో ఆ సెన్సార్లను అప్లై చేసినప్పటికీ, బిగించినప్పటికీ కూడా ఆ సైన్స్కే అంతు చిక్కని రహస్యాన్ని వారు గ్రహించారు. ప్రజలు వింటున్నటువంటి ఆ శబ్దాలను అత్యాధునికమైనటువంటి ఆ సైన్స్ పరికరాలు కూడా గ్రహించలేకపోవడం అనేది సైంటిస్టులు గ్రహించినటువంటి మిస్టరీగా మిగిలిపోయింది. అక్కడ మనుషులకు మాత్రమే వినపడుతున్నటువంటి ఆ శబ్దాలను రికార్డ్ చేయడానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు వచ్చినప్పటికీ, అక్కడ ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి మైక్రోఫోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎక్కడా కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది రిజిస్టర్ కాలేదు. గ్రాఫ్లో ఈ గాలిలో ఎక్కడా కూడా ఆ ధ్వని తరంగాలను నమోదు చేసి ఉండలేదు. మరి గాల్లో ఈ తరంగాలు లేనట్లయితే ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ అంతుపట్టలేదు. ఒక మిస్టరీగా ఉన్నటువంటి దీనిని పలు విధమైనటువంటి థియరీలతో ఆపాదించడం జరిగింది. వాటిలో మొట్టమొదటి, మిలిటరీ బేస్ నుంచి సబ్మెరైన్లకి సిగ్నల్ పంపడానికి వినియోగించేటువంటి ఫ్రీక్వెన్సీలు అత్యంత లో ఫ్రీక్వెన్సీలు ఉండటం వల్ల అవి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంతమందికి మాత్రమే వినిపిస్తున్నాయనే ఒక థియరీ ఉంది. రెండవది, భూమి లోపల ఉన్నటువంటి పొరల మధ్యలో ఉన్నటువంటి అమరికల్లో ఆ కదలిక వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలు బయటికి వచ్చాయి, వాటిని అక్కడ ఉన్నటువంటి వారు గ్రహించారని ఇంకొక థియరీ వచ్చింది. కానీ డాక్టర్లు మాత్రం అక్కడ ఎవరైతే ప్రజలు వాళ్ళు వింటున్నారో వారి చెవిల్లో ఉన్నటువంటి వినికిడికి సంబంధించినటువంటి ఇదొక లోపంగా వారు పరిగణించడం జరిగింది. నేటికి కూడా ఈ తావస్ హమ్ అనేది ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ తావస్ హమ్ తోటి చాలా మంది ప్రజలు అక్కడ బాధపడుతూ ఆ తావస్ పట్టణాన్ని కూడా విడిచిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ మిస్టరీలో ఉన్నటువంటి ఈ శబ్దాలు మీరేమనుకుంటున్నారు? భూమిలో నుంచి వస్తున్నటువంటి శబ్దాలు అనుకుంటున్నారా, లేకపోతే ఆర్మీ బేస్ నుంచి వస్తున్నటువంటి శబ్దాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. షైనింగ్ ఆఫ్. బై బాయ్.